హల్లెలూయా. అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లును గాక. వచ్చిన వాక్యం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల అధ్యాయం చేద్దాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వాక్యం ధ్యానం చేద్దాం. 14వ అధ్యాయము 11వ వాక్యం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెబుదామా? మూడోసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు ఆసాబు. క్షమించాలి, ఆసా రాజు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటా ప్రార్థన అంటే, తన దేవునికి మొర్ర పెడుతున్నాడు, తన దేవునితో మాట్లాడుతున్నాడు. తన దేవుని సముఖములో ప్రార్థన చేస్తూ, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా ప్రార్థనలో తన ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థన రావాలి. ఆమేన్ చెప్పండి. మనం వెళుతున్న ఆధ్యాత్మిక జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళుతున్నామో, ఎవరు ఏ రీతిగా నడిపించబడుతున్నామో, ఎవరి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో, మన ప్రార్థన స్థితిని బట్టి ప్రార్థన రావాలి. ఆమేన్ చెప్పండి. అలా కాకుండా అన్నిటికీ ఒకటే ప్రార్థనలో ఉండకూడదు. అన్నీ ఒకే ప్రార్థన అని అంటలేదు నేను. రాజుగా ఉన్నాడు ఆస. రాజుగా ఉన్నప్పుడు దేవుని దృష్టికి యథార్థంగా నడుస్తున్నాడు, అనుకూలంగా ఉంటున్నాడు. అక్కడ ఏ విధమైనవి అన్య దేవతల బలిపీఠాలు కానీ అట్లాంటివి ఉంచకుండా తన రాజ్యములో పడగొట్టి ఉన్నత స్థలములను ఏవైతున్నాయో అన్య దేవతలు కలిగిన ఉన్నత స్థలాలు పాడు చేసి ప్రతిమలు వాటన్నిటిని పగలగొట్టేశాడంట. దేవతా స్తంభాలన్నీ పడదోశాడంట. తన దేవుని దృష్టికి యథార్థంగా నడవాలి, తన దేవునికి అనుకూలంగా ఉండాలి. నీవైనా నేనైనా మన దేవునికి మనం ఎలా ఉన్నామో మరి. మన దేవుడు మనలో ఉన్న యథార్థత చూస్తున్నాడు. మన నుండి కోరుకునేది అనుకూలంగా జీవించాలి. ఆమేన్ చెప్పండి. దేవునికి అనుకూలముగా యథార్థముగా నడవటం ప్రభువు నేర్పించాలి. ఆమేన్. ఆ మార్గంలో ఎందరైతే వెళుతున్నామో ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితి ఎదురవుతుంది. నీకేమి ఎదురవట్లేదంటే నీవు దేవునికి అనుకూలంగా లేవు. దేవుని దృష్టికి నీవు ఇంకా రాలేదేమో. ఎప్పుడైతే దేవుని దృష్టికి అనుకూలంగా, దేవుని దృష్టికి యథార్థంగా నడుస్తున్నాడో, నడిచేటప్పుడు అన్య దేవతల సంబంధమైంది అంటే దేవుని కాక, అది కూడా దేవుడే, అది కూడా వాక్యమే, అది కూడా ఆరాధనే. అలా కాకుండా ఏది మేలైనదో, ఏది దేవుడికి అనుకూలమైనదో, నా దేవునికి నేను ఎలా అనుకూలంగా ఉన్నానా లేనా అనుకుంటూ పరీక్షించుకుంటూ, సమస్తము ప్రభువుకు దేవునికి ఆటంకమైన వాటిని తప్పించుకుంటా, తీసివేసుకుంటా, పగలగొట్టేవైతే పగలగొడతాం,
తీసివేసేసి అయితే తీసివేసుకోవటం, ఒప్పుకుని అయితే ఒప్పుకోవటం, వదిలిపెట్టి అయితే వదిలిపెట్టేయటం. 1000 సైన్యముతో దండెత్తి వచ్చాడు, తన మీదకు వచ్చాడు. ఎప్పుడైతే దండెత్తి వచ్చాడో వాళ్ళు ఒక మాటు స్థలం, మారేషా అనే స్థలంలో 300 రథములు పెట్టుకుని చక్కగా ఎదురు చూస్తున్నారు యుద్ధానికి. అప్పుడు ఆసా ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. మన మీదకి దండెత్తేది తెలుస్తుంది, జాగ్రత్తగా వినండి. మన మీదకి వచ్చే శోధన, మన మీదకి వచ్చే ఆటంకం ఏదో, మనకు కలిగేదేదో మనకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే నిమ్మ చెట్టుకు నీరు పెట్టినట్టు చక్కగా తోటలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చిలువూరు అటు వెళ్ళారు అనుకోండి, తోటలకు నీళ్లు పెట్టి గట్టు మీద పడుకుంటారు. చెట్టుకు నీళ్లు పెట్టి ఇంకేం చేస్తారు, ఎంత తాగుతుందో చెట్టు చూస్తూ ఉంటారా? ఆకుల దాకా వెళ్ళినాయి ఆ నీళ్లు, కొమ్మల దాకా వచ్చినాయి అని ఏమన్నా ఉంటుందా? చక్కగా బోరు వదిలితే పోతా ఉంటాయి, నిబ్బరంగా పడుకోవటం. ఇంకా శోధన అనేది వస్తే బైబిల్ చెబుతుంది, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు. శోధనలోనికి ప్రవేశింపకుండా అంటే ఏంటి? వెళ్ళమనా? శోధనలోకి వెళ్ళిపోమనా? శోధనలోకి వెళ్తే దేవుడు తప్పిస్తాడు, ఆ శోధన తప్పిస్తాడు. ఆ శోధన దేవునికి తెలియదా? ఆ శోధనలన్నీ దేవుడు మన కోసం సహించేసారు, తీసేస్తారు. ఇక మన దేవునికి అన్నీ తెలుసు. మనం అంటాం అన్నీ మా దేవునికి తెలుసు, మా దేవుడు తీసేస్తాడండి. ఏముండదు. శోధనలోనికి ప్రవేశింపకుండా మెళుకువ కలిగి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. మెళుకువ కలిగిన ప్రార్థన, మెళుకువ కలిగిన ప్రార్థన. ఈ మెళుకువ కలిగిన ప్రార్థన ఏంటంటే, విశ్వాస జీవితంలో నీ వెళుతున్న విశ్వాసమును ఆటంకపరచాలనో అభ్యంతరపరచాలనో, నీవు పరలోక మహిమను పొందకుండా, పరలోక దేవుని సహవాసము పొందకుండా, దేవుని సన్నిధిని ఆనందం అనుభవించకుండా, దేవుని మహిమను నువ్వు పొందకుండా, ఆ బహుమానము ఎలా ఉంటుందో నువ్వు పొందకుండా ఏదో ఒక శోధన ఎదురవుతూ ఉంటుంది. ఈ శోధనలోనికి పోకుండా యేసు ప్రభువు అన్నారు, మెళుకువ కలిగి ప్రార్థన చేయండి. మెళుకువ కలిగి ప్రార్థన చేయాలి. శోధనలోకి వెళ్లకుండా ప్రార్థన చేయాలి. ఈ 14వ అధ్యాయం చూస్తున్నప్పుడు ఆస ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో ప్రార్థన చూసారా? యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. ఎంతమందికి అర్థమైందో స్తోత్రం చెప్పండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సైన్యాన్ని ఎందుకు తెచ్చావు ప్రభువా? సైన్యం ఎందుకు వచ్చారు ప్రభువా? నేను యథార్థంగానే ఉన్నాను, అనుకూలంగానే ఉన్నాను. ఏంటి ప్రభువా ఈ పరీక్ష? నేను అన్య దేవతలు అన్ని మానేశాను. అలాంటి బలిపీఠాలు ఏమన్నా నా రాజ్యంలో, నా ప్రజల్లో, నీవు నాకు అప్పగిచ్చిన ప్రజల్ని పరిపాలించే దగ్గర ఎక్కడైనా అలాంటిది ఉంటే అలాంటివన్నీ పడదోశాను. అలాంటి విగ్రహారాధన ఎవరు చెయ్యొద్దు, అలాంటి మనం చెయ్యొద్దు, మన దేవుణ్ణి ఆరాధిద్దామని నేను చక్కగా నడుపుతున్నాను. ఏంటయ్యా ఈ శోధన? ఇది నీకు న్యాయమేనా? నేను అన్నీ సిద్ధపరచుకుంటున్నాను కదా, యథార్థంగానే ఉంటున్నానుగా, మీకు అనుకూలంగానే ఉంటున్నానుగా, చెడు నడత నడవట్లేదుగా. వెంటనే శోధన రాగానే, వెంటనే ఒక పరీక్ష రాగానే, ఒక బాధ, ఆత్మ సంబంధంగా ఆలోచించండి. శరీరమైంది కాదక్కాయ్. శరీరంగా ఉన్న వాళ్ళకి బాధలు రావంటల. స్తోత్రం చెప్పండి. శరీరంగా రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. రావని ఎక్కడ లేదు. మనం పరలోకంలో లేవు, భూమి మీద ఉన్నాం. ఏదో బలహీనత వస్తుంది, ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. మహిమలోనికి వెళ్ళిపోతాం ఒకరోజు, మహిమను ధరించుకుంటాం ఒకరోజు, మహనీయుడైన పరిశుద్ధుడైన దేవునితో కలిసి ఉంటాం. అప్పటి వరకు ఈ భూమి మీద ఏదో ఒక యాతన, ఏదో ఒక కన్నీరు,
ఏదో ఒక సమస్య, ఏదో ఒక సంకటం ఎదురవుతూనే ఉంటుంది. ఆశ, నీకు అప్పగించిన దానిని, నాకు అప్పగించిన దానిని మనము మన విశ్వాస జీవితాల్లో, ప్రార్థన జీవితాల్లో, నీకు కలిగిన మేరల్లో, నీకున్న వాటిలో ఒక సైన్యము దండెత్తి వస్తే 10,000 వేల 10,000 సైన్యముగా వాళ్ళు బయలుదేరి వస్తే, ఒక శత్రువు బయలుదేరి దండెత్తి మాటుగాళ్ళలాగా కూర్చుంటే, 300 రథములు పెట్టుకుని కూర్చుంటే, ఇక వాళ్ళు కూర్చున్నారు, యుద్ధానికి వెళ్ళాలి. ఆ యోధా రాజ్యం ఉందిగా, ఆ రాజు మీదకి వెళ్దాం పదండి, ఎట్లా వెళ్దాం? వాళ్ళు వ్యూహపరుచుకుంటున్నారు, సిద్ధపరుచుకుంటున్నారు. ఆసా ఒక ప్రార్థన చేస్తున్నాడు ఈ రాత్రి. మనం ఏ ప్రార్థన చేస్తున్నామో చూడండి. అసలు మనం కూడా మన ప్రార్థన జీవితం ఈ రాత్రి మారాలి. మార్పులోనికి ఆమేన్ తెచ్చుకోవాలి. నీ వల్లనే అవుద్దది. ఎవరు నిన్ను మార్చమని చెప్పరు, మారమని చెప్పరు. అమ్మా నువ్వు మారమ్మా, మారమనేది కాదు. నీకై నీవే రావాలి. నీవున్న పరిస్థితి ఏదో నీవు అర్థం చేసుకుని బయటికి రావాలి. నీ కొరకు ప్రభు ఏదైనా చేయగలడన్న విశ్వాసంలోనికి రావాలి. అందుకే ఆసా ఒక ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, ఒక మాట, మొట్టమొదటి మాట, ఓడిపోకుండా గెలవాలంట్లా ఫస్టే. మనం అసలు ముందు ఆ క్రికెట్ వస్తూ ఉంటారు టీవీలో, అసలు ఆడు 6 కొట్టకపోతే ఎక్కడో టీవీలు పగలు కొట్టేసుకుంటారు. ఆడేవాళ్ళు బాగానే ఆడతారు, స్తోత్రం చెప్పండి. వాళ్ళు బాగానే ఆడతారు, వాళ్ళకి బాగానే జీతాలు ఉన్నాయి, వాళ్ళకి అన్ని రాయితీలు అన్నీ ఉన్నాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి. అక్కడ గనక అసలు వాడు ఆ మ్యాచ్లో గనక ఆ ఒక్క మార్కు, ఆ ఒక్క పాయింట్ కోసం ఇక్కడోళ్ళు ఇక్కడ అందరికీ ఏమైపోద్దో. ఇది ఆత్మ సంబంధమైంది. అయితే ఈ రాత్రి మన ప్రార్థన ఏంటో మరి, మనం ఏం కోరుకుంటున్నాము? మన ప్రార్థన జీవితాల్లో ఓడిపోతున్నామా? ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటాం? సాతాను చేతిలో ఓడిపోయిన అనుభవం. ఒకసారి ప్రభువుకు మాటిచ్చాంగా, అయ్యా ఇక నీ మాట వింటాను, మరలా తీసేసుకున్నా వెనక్కి. ఒకసారి దేవునికి ఒక ఒప్పందం అయ్యావుగా, 4 సంవత్సరాలు గడిచేపాటికి లేదు, కాస్త పరిస్థితులు మారేపాటికి మరలా వేటిని జయించామో వాటికే దాసులుగా, వేటిని కలిగి ఉన్నామో వాటికే బానిసలుగా మారిపోతున్నామేమో. ఎన్ని మార్లు ఓటమి కోరుకుంటున్నాం, ఓడిపోతా ఉంటున్నాం. ప్రారంభ మాట అంటాడు, ఆ విస్తారమైన సైన్యం ఓడిపోకుండా. ఆమేన్. ఓటమి నీ మనసులోకి రాకూడదు, నీ నోటి మీదకి రాకూడదు. బాధ ఎక్కువైపోయింది, చచ్చిపోదాం అంటాం మనం. అప్పులు ఎక్కువ చేసేసాం, అప్పులు ఎక్కువ అయిపోయినాయి, ఇప్పుడు తీర్చేకాడ ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏమంటున్నా, చచ్చిపోతే బాగుండు. చేసినంత తప్పంతా అయిపోయింది, చచ్చిపోతే బాగుండు. ఏదో పరీక్ష వచ్చింది, చచ్చిపోతే బాగుండు. మనం కోరుకునే మాట ఏంటి? సులువైన మాట. చచ్చిపోతే మనం తప్పుకుంటాం అనుకుంటా. ఎంతసేపు తప్పుకోవటానికే వచ్చిన లోకమైతే, లోక స్నేహం కలిగిన వారమైతే, లోకంతో పాలివారమైతే లేదు. లోకానికి నువ్వు ప్రత్యేకంగా ఉంటే, లోకములో దేవుడు నిన్ను కోరుకుంటే, లోకమునకు నిన్ను దేవుడు ఏర్పరచుకుంటే, వారిలో నుండి నిన్ను ప్రత్యేకంగా పిలిచిన దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడని నీవు నమ్మితే గనక ఓడిపోకుండా, అది విస్తారమైన సైన్యం అని తెలుసు. అతడికి 1000 సైన్యం ఉంది, 300 రథములు ఉన్నాయని తెలుసు. అయినా సరే ఈయన అడుగుతాడు, అతని బలాన్ని బలగాన్ని చూస్తల్లా. మనం ఏం చూస్తాం? ముందు కడతాం, ఎంతైనా కడతాం, కానీ వడ్డీ అంటే ఎంత పెట్టేమంటారు? కడతాం, ఎంతైనా కడతాం. వడ్డీ అంటయ్యా, ఆ వడ్డీలో ఆయన అంటాడు ఆఖరికి, సరేలే మొత్తం మీద చూద్దాం. మొత్తం మీద చూద్దాం అనేప్పటికీ మనం ఎంత ఆశపడతాం? ఎంత తగ్గినా తగ్గుద్ది. అసలు అప్పే లేకుండా ఉండాలని ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మనం వడ్డీ ఎట్ట కూడా తగ్గిద్దని చూడతాం. అదే మనకు కావాల్సింది ఏంటంటే, ముందు ఒక అవకాశం.
అప్పు అంతా ఎడ తీరుద్ది, దేవుడు ఎడ తీరుతాడు, దేవుడు ఎలా తీరుతాడు, ఎలా జరుగుద్ది, ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఏమోలే, నా కర్మ, ఏం చేస్తాం, నా పాపం కదా. ఇటువంటి పరిస్థితుల్లో మన మీద ఉన్నదంతా భారం అంతా అదేగా. ఆత్మ సంబంధమైన వాడైతే అక్కడ యుద్ధం జరుగుతుంది, సైనికులు ఉన్నారు, సైన్యాన్ని నడిపే రాజు ఉన్నాడు, తనకున్న అన్నలందరూ ఆ రాజు కింద పని చేస్తున్నారు. బలవంతులు, పిక్క బలం కలిగిన వారు, రూపసులు, ఎత్తు కలిగిన వారు, యుద్ధంలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళే. రే, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుని వచ్చావు? ఈ యుద్ధంలో ఏం చేద్దాం వచ్చావు? ఇక్కడ ఎందుకు నీకు అసలు? నువ్వు ఇచ్చావుగా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఒక్కొక్కడు. మళ్ళీ ఇటుదూరి అటు వెళ్తున్నాడు. ఇంతకీ గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తారు అని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంతకీ గెలిస్తే ఏమిస్తారు, బహుమానం ఏంటి అని అడుగు. అయ్యా, ఇక్కడ నీ గొప్పలు చేస్తాకు వచ్చావా, ఇక్కడ కూడా మళ్ళీ మొదలెట్టావా, వెళ్ళరా అన్నాడు. మూడోవాడు వచ్చాడు, ఇంతలో మూడోవాడు వచ్చి నువ్వు వెళ్ళరా, అరే వెళ్ళు అన్నాడు. మళ్ళీ ఇంటి తప్పుకుని మళ్ళీ అటు పక్క వెళ్ళాడు. ఎంత బహుమానం ఇస్తారు ఏంటి అసలు? బహుమానం ఏంటి? మన నమ్మకం లోపల ఉన్నదా క్రియ జరుగుతుంది. చెప్పండి, ఆమేన్ చెప్పండి. మన లోపల అవిశ్వాసం ఉంది, అవిశ్వాసమే ఇక అంతే. మన లోపల అల్ప విశ్వాసం అంతే. మన దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇంకేముంది లేక దేవుడి దయ. మనం ఎంతసేపు సాతాను ఇన్ఫార్మర్లు అనమాట. మనం ఊరినే ఇట్లా తెల్లబట్టలేసి కనపడతా మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం, మనల్ని మనమే సిగ్గుపరుచుకుంటున్నాం, మనల్ని మనమే హాని చేసుకుంటాం. ఏం చేస్తాలే, దేవుడి మట్టుకు ఏం చేస్తాడు, దేవుడి మట్టుకు ఏం చేస్తాడు? ఎంతమందికి అర్థమవుతుందో స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుందో? మనం ఏం చేస్తాం, మన వల్ల ఏం లేదుగా. దావీదు అలా లేడండి. దావీదు అభిషేకంతో, ఆత్మతో నింపబడి ఉన్నాడు. ఆ మాట అంటాడు, అసలు గెలిచిన వారికి ఏమి ఇస్తారు, బహుమానం ఏంటి అని అడుగుతున్నాడు. అడిగి నేను ఇప్పుడు ఆ పని చేస్తా. స్తోత్రం చెప్పండి. ఈ మాట ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటున్నాడు కదా, అదిగో నేను వాడేసిన వస్త్రులు, నేను వాడే నా కత్తి ఉంది, నేను వాడుకునే డాలు ఉంది, నేను వేసుకునే ఆభరణాలు ఉన్నాయి, నేను వాడే యుద్ధ సామగ్రి కలిగిన డ్రెస్ ఉంది నాది, అదిగో అక్కడ ఉన్నాయి, అవి వేసుకో అంటున్నాడు. అవి వేసుకుంటే ఏమన్నా సౌలు ఏమన్నా ఎంతోడా? సౌలు ఇంతే ఉంటాడా? సైజు వారి సొక్కాల మనకి అందరం ఒక ఎత్తులు ఉంటాయి. అందరి భుజాల దగ్గరికి మనోడు భుజం దాటి చేతులు వస్తాయి. స్తోత్రం చెప్పండి. అందరు ఎంత హైట్ ఉంటాడు, ఆ హైట్ ఆ చెయ్య ఈ భుజాల దగ్గరికి వస్తుంది. అంటే అంత హైట్, అందరిలో ఎత్తుంటాడు బాగా. ఆ చొక్కా వేసుకుంటే కనపడతాడా? పోనీ ఆ చొక్కా వేసుకుని యుద్ధం చేస్తే సౌలు యుద్ధం చేసాడు అంటారు, కానీ దావీదు యుద్ధం చేసాడు అంటారు ఎవడన్నా? మన మొహమాటం యుద్ధం చేస్తాం. ఏమోలే, రాజుగారైనా గంత వచ్చినా సార్లే, రాజుగారి కోసం అన్న చేస్తున్నాం. స్తోత్రం. అంతేలే. అయ్యా, మనం బతుకుంది ఎందుకురా? అబ్బో, మనం ఎందుకోసం ఉన్నాంరా కదా. మన అభిమాన ప్రీతి ఉంటుంది, నువ్వు తినయ్యా, నువ్వు తిను కదా. అకాయ్, నువ్వు ఆత్మ సంబంధివైతే ఈ పూట ప్రభువు మాట్లాడుతున్నాడు. చూడు, నీ ప్రార్థన ఈ పూట మారిపోవాలి. ఆమేన్ చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. ప్రార్థన మారితేనే పరిస్థితులు మారతాయి. ప్రార్థన మారకపోతే అట్లాగే ఉండిపోతాయి. నడుపుతున్న సౌలు రాజ్యం ఉన్నా సరే, సైన్యాధిపతులు ఉన్నా సరే, బలవంతులు ఉన్నా సరే, అక్కడ ఒక అద్భుతం చేయాలి, దేవుని నామానికి కొరకు నిలబడాలి. అన్నాడు కదా, యుద్ధము యెహోవాదే. దేవుడు కత్తితో ఈటితో యుద్ధం చేయడు ఈ పూట. ఆమేన్ చెబుదామా? ఈ సొన్న తెలియని ఫిలిష్తీయుడు ఎంత అని బయలుదేరి ఖచ్చితంగా నీ తల నరుకుతాను అన్నాడు. మనకైతే డౌట్, ప్రార్థనలో జవాబు వస్తుందో రాదో, దేవుడు మాట్లాడతాడో మాట్లాడతాడు. ఏమో అయ్యగారు రమ్మన్నాడు, వెళ్దాం. అయ్యగారు రమ్మన్నాడు. ఏంటి మరి మా పరిస్థితి ఏంటి చెప్పు? మా అక్క నిండా ఇంత నింపుకుంది అవిశ్వాసం, నేనేం చేస్తాను? ఏమండి, విశ్వాసమైన పలుకు పలకలేమా? విశ్వాసం నమ్మకం తెచ్చుకో. మనం ఎంత సమస్య అయితే ఉందో అంత ప్రార్థన, ఎంత సమస్య వచ్చిందో అంత అద్భుతం అక్కడ దేవుడు చేస్తాడంటే,
మనం కలిగిన దేవుడు సజీవుడు, ఘనకార్యం చేస్తాడంటే గనక నీ నోట మాట ఈ రోజు దాటిందంటే ఆమేన్, ఏదో ఒక అద్భుతం చేస్తాడంతే. విశ్వాసం కోల్పోవడం కాదు, విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఆమేన్, బలంగా మారిపోవాలి. నా ప్రియ సహోదరులారా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ఫస్ట్ మాట అంటున్నాడు, ప్రభువా ఇది విస్తారమైన సైన్యమే, ఓడిపోకుండా బలము లేని వారికి. ఆమేన్ చెబుదామా? నీకు బలం ఉందా? బలాన్ని నమ్ముకుంటాం. ఏ బలం నీ బలం? ఆశారాజు కూడా ఉందిగా, ఆయనకి పరాక్రమశాలు ఉన్నారు, ఆయనకి ఈటీసిరే వాళ్ళు ఉన్నారు, కత్తి పట్టేవాళ్ళు ఉన్నారు, 2,00,000 మంది ఉన్నారు, విల్లు వేసేవాళ్ళు ఉన్నారు, కేడము ధరించేవారు ఉన్నారు, ఈటలు ఇసిరాలన్న పట్టుకునే వాళ్ళు ఉన్నారు, 3,00,000 5,00,000 ఉన్నారు, ఎంతో కొంత ఉన్నారు. ఆయనకి 10 లక్షలు ఉంటే ఇంక 5 లక్షలు ఉన్నారు. సైన్యం ఉంటే సైన్యం వైపు చూస్తాం. ఈరోజు మన దృష్టి మారాలి. ఆమేన్ చెప్పండి. మన కను దృష్టి మారాలి. లేఖనములో శక్తిని గ్రహించాలి. వాక్యం వింటూ వెళ్ళిపోవద్దు, ఆ వాక్యంలో ఉన్న సత్యమును గ్రహించి పూట నిన్ను నీవుగా ఎక్కడ బలహీనమైపోతున్నావో, నీవు కృంగిన వేళ, శ్రమ దినమున కృంగిన ఏళన చేతగాని వాడైపోతావు. చేతగాని వాడవు. చేతగాని వాడంటే ఏంటి? ఏం చేయబుద్ధి కావట్లేదమ్మా, నేను పనికిరానులే, తినబుద్ధి కావట్లేదమ్మా, ఏమని వద్దులే అమ్మాయి ఇవాళ నేను ఎటు రాబుద్ధి కావట్లేదు. చేతగాని వాడు ఏంటి? పని చేయగలడు కానీ చేయడు, తిరగలడు తిరగలేడు, తినగలడు తినలేడు, కూర్చోగలడు కూర్చోలేడు, పడుకోగలడు పడుకోలేడు. ఇప్పుడు ఏంటి ఏముందంటే మనంటే మనసు అడ్డంగా పడుకుంటాం. ఎప్పుడు శ్రమ వచ్చింది, మన చేతని పని ఏంటి? మామూలుగా పడుకునే పడక మారిపోయి మంచానికి బార్లాగా అడ్డంగా పడుకుంటాం. ఏం చేద్దామమ్మా? శ్రమ దినం మనం కృంగిపోతే చేతగాని వాళ్ళమే కదా. విస్తారమైన సైన్యం, ప్రార్థన ఏంటో తెలుసా? ఓడిపోకుండా. చెప్పండి హల్లెలూయా. సైన్యము చేతిలో ఓడిపోకుండా, అది విస్తారమైన సైన్యమే, ఓడిపోకుండా. ప్రభువా ఓటమి పాలు కానియొద్దయ్యా, ఓడిపోనివ్వద్దు. బలము లేని వారికి సహాయము కలుగు చేసే దేవుడు. చెబుతావా? ఆమేన్ చెబుతావా? సహాయం కలుగు చేస్తాడు బలము లేని వారికి. నీకు బలవంతుకి నీకు సహాయం అక్కర్లా. బలం లేదా? 300 మంది, 3,00,000 2,00,000 సైన్యం ఈయనకున్నారుగా. నీకు బలం లేదా? ఈయన కూడా అన్ని సిద్ధపరుచుకున్నాడు, ఆయుధాలు. దేవుని సముఖంలో యథార్థంగానే ఉన్నాడుగా, దేవుని దృష్టికి అనుకూలంగానే ఉన్నాడుగా, దేవునికి తగినట్టుగానే బ్రతుకుతున్నాడుగా. బ్రతుకు దినాల్లో దేవునికి మాదిరిగానే కనబడుతున్నాడు. లేఖనం మాట్లాడుతుంది, తనకి సైన్యం ఉంది. విల్లు ఇసిరేవాళ్ళు, ఈట పట్టేవాళ్ళు, కత్తి దూసేవాళ్ళు, ఈయనకి సైన్యం ఉంది. సైన్యం ఉండినా, బలముండినా దేవుని సముఖములో ప్రార్థన ఎలా ఉందో చూడండి. నీవెలాగూ ప్రార్థన చేస్తున్నావో, నీ మోకరించలేవా? ప్రభుతో మాట్లాడలేవా? ప్రభు అయిన దేవుని దగ్గర నువ్వు సిద్ధపడలేవా? దేవుని సన్నిధిని కోరుకోవా? దేవుని నుండి వచ్చే సహాయం కోరుకుంటావా? మనుషుల సహాయం కోరుకుంటావా? దేవుని సహాయం అయితే, దేవుని నుండి వచ్చేదైతే నీ ప్రార్థన ఇట్లా ఉంటది. అది విస్తారమైన సైన్యం, దాంట్లో నేను ఓడిపోకూడదు. మరొకటి, బలము లేని వారికి నీవు సహాయం చేస్తావు. ఆమేన్. సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరో, ఆమేన్ చెప్పండి, నీవే దిక్కు. ఆమేన్. నీవే ఆధారము, నీవే నా కోట, నా ఎత్తైన కోట, నా దాగు చోటు, నేను ఆపద కాలమందు నమ్ముకోదగిన సహాయము. నన్ను బలపరుచువాడు, ఆమేన్, ఆయనే. ఏది నీ కుటుంబ వ్యవస్థలో పనిచేస్తుందో, ఏది నీ ఆధ్యాత్మిక జీవితంలో పనిచేస్తుందో,
ఏది నీ ప్రార్థనా జీవితం అడ్డుగా ఉందో, ఎంతమంది ఎక్కడెక్కడ ఆగిపోయామో, ఎవరి మజిలీళ్ళు ఆడ ఆగిపోయాం, ఎవరెక్కడ ఆగిపోయాం. ఎట్లా? యాకోబును వెళ్ళిపోనాయనా, ఇక వచ్చేయి, ఇంకెందుకు ఇక్కడ వద్దని చెప్పి దేవుడు మాట్లాడాడు. అయ్యా నా దేవుడు మాట్లాడాడు, నా పితరుల దేవుడు మాట్లాడి నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను అంటే వచ్చేయాలిగా. కొద్ది దూరం వచ్చేపాటి బాగుంది వ్యవహారం, అక్కడ అక్కడ పాకాలు వేసాడు. బాగుంటే పాకాలు వేస్తాం, మన తత్వం అది. బాగుంటే ఆగిపోతాం, బాగుంటే మనం అంత ప్రార్థన కోరుకోం. పరిస్థితులు బాగుంటే ప్రార్థన కోరుకోం, పరిస్థితులు బాగుంటే దేవుని సన్నిధిలోనికి రాము. సైన్యం, విస్తారమైన సైన్యం ఓడిపోకుండా, ప్రార్థనలో ఓడిపోకుండా, సైన్యము చేతిలో నేను ఓడిపోకుండా, ఇంకేంటి, బలము లేని వారికి ఆమేన్ సహాయము చేసే దేవుడవు నీవే, నీకన్నా ఇంకెవ్వరూ లేరయ్యా నాకు సహాయం. ఆమేన్. నాకు సహాయం చేయుటకు బైబిల్ చెబుతుంది పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. నీవెలా ప్రార్థించాలో, ఏమని అడగాలో తెలియదు గనక, నీ బలహీనతను చూసి, నా బలహీనతను చూసి నాకు నీకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి నాయనా అని మొరపెట్టినట్లు, ఎలా అడగాలో, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదుగా. ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో ప్రభు సహాయం చేస్తున్నాడు. నీవి సహాయాన్ని కోరుకుంటున్నావా? నీ సహాయం ఏంటి? నువ్వేం కోరుకుంటావు? నీ సహాయం ఏంటి? నీ ఒంటెద్దువిగా నీకై నీ పోరాడతావు, పరిగెత్తిగలనంత పరిగెడతావు, నడవలేనప్పుడు ఆగిపోతావు. బాగుంది, వెళ్తాం, ఆగిపోయింది. ఈ పూట నీ ప్రభువు ఈ రాత్రి అడుగుతున్నాడు కదా, నీ దేవుని ఎదుట నీవేమని ప్రార్థన చేస్తున్నావు? ఓడిపోయావు, ఇక గెలవను అనుకుంటున్నావు. ఓ శత్రువా, చూస్తారా మాట? చూడండి ఒకసారి పాత నిబంధన అధ్యాయంలో. ఓ శత్రువా, ఎక్కడది? ఒకసారి చూడండి. ఒక మాట, మీకా గ్రంథం తీయండి. మీకా గ్రంథం 7-8 వాక్యాలు నేను చదువుతున్నాను చూడండి. 7వ అధ్యాయము 7-8 వాక్యం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి, స్తోత్రం చెప్పండి, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగు. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. అంధకారం ఎక్కడంట? నేను అంధకారమందు కూర్చొని ఉన్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూసేదను, నా శత్రువు దానిని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అన్నది అవమానమునందును, అది నా కండ్లకు అగుపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కపడుతుంది. ఆమేన్. నా శత్రువు అతిశయపడతాడు. ఓడిపోయామా? అక్కడే ఎంతకాలం ఓటమి పలిగిన ప్రార్థన, ఓడిపోయామన్న నిరుత్సాహం, అక్కడే ఓడిపోయాం కదా. ఇక లెగనింకా నా పాపము నుండి, నా పరిస్థితి నేను బయటికి రాలేను, రక్షణ అయితే పొందాను, లేదిక
మార్పు లేనిక ఇక అంతే. ఎట్లా కఠినమైపోయిందో, ఎలా మనసు చెదిరిపోయిందో, ఎలా ఆగిపోయామో, ఎలా పాడైపోయామో, ఎట్లా వెళ్ళిపోయామో, ఇక శత్రువు చోటు చేసుకున్నాడు. అయితే ఈ మీకా గ్రంథాలు అంటాడు కదా, ఓ శత్రువా నువ్వేం అతిశయపడక్కర్లేదు, నేను తిరిగి లేస్తాను. ఆమెన్. కింద పడినా తిరిగి లేస్తాను. హల్లెలూయా. లేస్తాను. నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. ఆమెన్ చెప్పాలి. నా దేవుడు నన్ను తప్పక లేవనెత్తుతాడు. నేను ఆయన నీతిని చూస్తాను. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. ఈ రాత్రి నీ ప్రార్థన ఓడిపోకుండా అనే మాట ఉందా? విస్తారమైన సైన్యమేది, సైన్యము విస్తారంగానే ఉంది. ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు 2వ దినవృత్తాంతంలో చూడండి. ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము. ఆమేన్ చెప్పండి. మనం సహాయం అడుగుతున్నామా? ప్రార్థనలో గర్వంగా అడుగుతున్నామేమో. గర్వంగా, ప్రభువా నాకెందుకు చేయవయ్యా, ఎందుకేవో, ఎందుకు నేను ఇలా చేస్తున్నావు? నేను అన్ని విడిచిపెట్టా, నీ కోసం అన్ని విడిచిపెట్టా. ఏ సరదా ఏ సంతోషాన్ని పోట్ల, నాకెందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు నాతో చేయకపోతే నేను నీతో మాట్లాడను, నీ గుడికి రాను, నీ మందిరానికి కనపడను, నీకు పరిచయం చేయను, ఇక నువ్వేమైనావు నేను కీర్తనలు పాడనిక, మందిరానికి రానిక, ఏదైనా వాయిద్యం నేను వాయించిన ఇంకా ఇక రానిక, చాపలేని ఇంకా. మనసు కష్టం వచ్చేసింది, ఇంత లోవ పెట్టుకుంటాయి మొహం. ఇక ఎవరి మీద? దేవుడు ఎట్టా కనపడ్డగా, స్తోత్రం చెప్పండి. దేవుడు ఎట్లాగో కనపడ్డావు. కనిపించే మనుషుల దగ్గర, కనిపించే పాస్టర్ గారి దగ్గర వాళ్ళకైతే అట్లా మొహం ఒకలాగుంటుంది లేండి. ఇక ఆ ఫీలింగే ఒకలాగుంటుంది, ఆ భాష ఒకలాగుంటుంది. సహాయము చేసే దేవుడు. ఆమేన్. సహాయకుడు, సహాయకుడు, సహాయకుడు. నీవి సహాయకుడిని కోరుకుంటున్నావా? బలము లేని వారికి సహాయం చేస్తావయ్యా, నీకన్నా ఎవ్వరు లేరు కనుక మాకు సహాయము చేయము, మాకు సహాయం చేయము, మాకు సహాయం చేయండి. ఎంతమంది దేవుని కనికరం కొరకు కనిపెట్టుకుంటున్నాం. సహాయం కావాలి ప్రభువా, నాకు సహాయం కావాలి. సహాయము దొరికే వరకు ఉండేవాళ్ళు బలం లేని వాళ్ళు. స్తోత్రం చెబుదామా? సహాయం వరకు, సహాయం కావాలన్న వాళ్ళు, సహాయం కావాలనుకో, దేవుని సహాయం కావాలి, దేవుని దగ్గరే కూర్చోవాలి, తప్పదేక. మనం దేవుని సహాయం కావాలనుకున్నప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసి దేవుని సహాయం రావట్లేదు, 2 రోజులు దేవుని కోసం చేసి సహాయం రావట్లేదు, ఇప్పుడు ఏం చేస్తాం? మనం దేవుని సహాయం కావాలంటే దేవుని ఆశ్చర్య కార్యములు, ఆమేన్, దేవుని ఘనకార్యములు, దేవుని మహిమ ఎలా ఉంటుందో నువ్వు కూడా కనుగొనాలి. హల్లెలూయా. దానిని వెతకాలి, లేఖనంలోనో ప్రార్థనలోనో విశ్వాసంలో కనుగొనాలి. అందుకే 145వ కీర్తన మనం చూస్తున్నప్పుడు 145వ కీర్తనలో 14వ వాక్యంలో పడిపోయిన వారిని, 145వ కీర్తన 14వ వాక్యం, యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక. ఆమేన్ చెబుదామా? కోరికను ఏం చేస్తాడంటే దేవుడు? ప్రతి జీవి కోరిక, ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తాడు. ప్రతి జీవులు, సకల ప్రాణులు దేవుని సహాయం కొరకు, దయ కొరకు కనిపెడుతుంటే, తగిన కాలం మంది ఆహారం పెట్టే దేవుని దగ్గర కనిపెడుతుంటే మనకు నోరుందిగా. మనం దేవుని పోలికగా, మనం దేవుని పోలిక, మనకంత మహిమ తెలుసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మనకు అన్నీ తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంకా రాలే, సహాయమే రాలా. కుసేపుడు చూస్తూ ఉంటాం, నీళ్ళ మీద నడుతా అమ్మో నేను నీళ్ళ మీద నడిచేది,
నడుతా కొంచెం ఒకసారి సముద్రాన్ని చూసేపాటికి అమ్మో ఇంకేముంది, వారు ఎదురుంటేనే విశ్వాసం రాలేదు, విశ్వాసం కలగలేదు. యేసయ్య అంటారు కదా, అల్ప విశ్వాసం. విశ్వాసం ఎట్లాంటి విశ్వాసం అంటే ఇది? అల్ప విశ్వాసం. ఇంకా విశ్వాసం సంపూర్ణం అవల. ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తాడు దేవుడు, తృప్తిపరుస్తాడు గనక అవి యెహోవా పడిపోయిన వారిని, ఆమేన్, కృంగిపోయిన వారిని, ఆమేన్ చెప్పండి, దేవుడు ఉద్ధరిస్తాడు, లేవనెత్తాడు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, ఆమేన్ చెప్పాలి. ఆయన క్రియలన్నిటిలోనూ కృప చూపుతాడు. హల్లెలూయా. ప్రభు కృప చూపును గాక, ప్రభు కృప చూపును గాక. కృప కొరకే కనిపెడతామే, కృప కొరకే. బలము లేని వారికి సహాయం కలగాలంటే కృప, దేవుని అనుగ్రహం. దేవుడు ఏం చేయబోతున్నాడు? కనిపెడతాం మాత్రం ఆపొద్దు. ఎదురు చూస్తున్నాగా మానొద్దు. తప్పక దేవుడు తగిన కాలమందు, ఆమేన్, ప్రతి జీవి కోరిక తృప్తిపరిచిన దేవుడు తనకు నిజముగా మొర్రపెట్టే వారిని దాటిపోతారా? తనకు నిజముగా సమీపంగా మొర్రపెట్టే వారిని దాటిపోతారా? తన మహిమార్థం నిలబడినప్పుడు దేవుడు దాటిపోతారా? కనుక నా ప్రియ సహోదరులారా, బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరని చెప్పి మాకు సహాయం చేయమని నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆమేన్. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు, ఆమేన్ చెప్పండి. ఓడిపోకుండా ఒక మాట ప్రార్థనలో. రెండోది ఏంటో తెలుసా? బలం లేదు, మాకు సహాయం. నిన్నే నమ్ముకున్నాం. చెప్పండి ఈ మాట. నిన్నే ఆమేన్ చెప్తామా? నిన్నే నమ్ముకున్నాం. ఇక మాకే బలం లేదు. ఇక మా బలం ఈ పూట ఏమి లేదు, నా బలం ఏమి లేదు. నా బలము, నా జ్ఞానము, నా తెలివి, నా ఆలోచన నాకేమి లేదు ప్రభు. నాకు కలిగినది నన్ను నాశనం చేస్తుంది, నా బుద్ధి నన్ను నాశనం చేస్తుంది, నా భాష నన్ను నాశనం చేస్తుంది, నన్ను పాడు చేస్తుంది, ఆ నిత్య నరకానికి తీసుకుపోతుంది. లేదు, నా ప్రార్థన విశ్వాసాన్ని నా దేవునితో సహవాసం చేయకుండా పాడు చేస్తుంది. అవన్నీ కాకుండా నిన్నే నమ్ముకొని ఉన్నాం, నిన్నే నమ్ముకున్నాం. ఇక వేరేదేమీ లేదు, ఇక దేని వైపు లేదు. ఈ ప్రార్థనేనా మనం? దేవుణ్ణి నమ్ముతున్నావా? ఈ మాటలను అడిగేది మనం. 1000 సైన్యం బయలుదేరినప్పుడు, సైనికులు వచ్చి చుట్టూ మోహరించినప్పుడు ఆసాబు ప్రార్థన చేస్తున్నాడు. నీ కుడి చేతి పక్కనున్న 1000 మంది 10,000 మంది కూలిపోతున్నా. కీడు నీ యొద్దకు రాదు కదా, అపాయం నీ దరికి రాదు కదా. మనము మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం దేవుని కోరుకుంటున్నాము, ఏదో అడుగుతున్నాము. నిన్నే నమ్ముకున్నాను, ఇక దేని వైపు చూడను, ఇంకా సహాయము నీవే. ఆమేన్. సహాయకుడు నీవే. హల్లెలూయా. నీ నామాన్ని బట్టి ఈ సైన్యాన్ని ఎదిరిస్తున్నాను, ఎదిరించడానికి బయలుదేరుతున్నాం. ఆమేన్ చెప్పాలి. ప్రార్థన చేసి ముగిస్తున్నారు. నీ నామాన్ని బట్టే ఈ సైన్యాన్ని ఎదిరించి బయలుదేరుతున్నాం, అంతే. నరమాతులు నీ పైన చేయమందకూడదు. మళ్ళీ ఒక మాట ఉందండు, ఎదిరించి బయలుదేరుతున్నాం. వచ్చింది కదా, ఇక మనం పక్కెళ్ళిపోదాం కాదు. సింహము సంసోను ఎదుటికి వచ్చిందంట. సింహం సంసోను ఎదుటికి వస్తే మనమైతే ఏం చేస్తాం? చిన్నక్కుండేదండి, పావుని ఎమ్మడిపడి కొట్టేసేదండి. అక్కడ మందిరంలో పాము కనపడితే ఎంత పాముని కొట్టేస్తాడు. నువ్వు కొట్టేస్తావమ్మా? కొట్టేస్తారు. దేవుడు మీకు కృపించాడు. పాము కనుకుందనుకో ఇక పిలవాలి. అప్పుడు పాము ఉందా, ఎవరన్నా మగవాళ్ళనే పిలవాలి. పావును కొట్టడం అంటే మామూలు విషయం అండి. నేను చిన్నక్కనే చూసేవాడిని అక్కడ మందిరం కాడ ఉండగా. అస్సలు ఏ రాత్రి అయినా ఎంత దూరం ఆ గోడ నక్కి ఉందంటే ఏదంటే అది కొట్టి చంపేయడమే ముందు. ఇంత పుల్లన్న చంపేస్తుంది అంతే. ఎదిరిస్తావా? అపవాదిని ఎదిరించాలి. దేవునికి చెప్పండి అక్క, స్తోత్రం చెప్పండి. నా మాటలు చెబుతున్నానా? అల్లుళ్ళు చెప్పాలి.
దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా, కలిగింది ఏదైనా, ఎంత విస్తారమైన సైన్యమైనా, ఏ బలమున్నా, ఏ బలగమున్నా, ఈ రాత్రి మనం చేయవలసింది ఒకటే. యాకోబు పత్రిక మనకు ఒక మాట చెప్తుంది, బైబిల్ చెప్తుంది. దేవునికి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఒకసారి. ఎదిరించుటకు బయలుదేరుతున్నారంట. స్తోత్రం చెబుదామా? మేము నీ నామమును బట్టే బయలుదేరుతున్నాం. నీ నామమును బట్టి బయలుదేరుతున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 7వ వాక్యం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికేమో దేవుని దగ్గర మనమేమో ఏంటయ్యా వెళ్తున్నామయ్యా, మరేం చేస్తావు? వాళ్ళు నా మీద మాత్రం రాకూడదు, ఇక నా మీద ఎగరకూడదు, నా జోలికి రాకూడదు, నన్ను చూడంగానే ఉనికిపోవాలి ప్రభువా. నేను వెళ్తున్నానని వాళ్ళు సాగిలు పడాలి ప్రభువా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏమాత్రం తక్కువ కానీ, నేను వెళ్తా ఉంటుంటేనే అసలు ఒక మాటకు మాట దండలాగా వచ్చేస్తాయి. దండలాంటి ప్రార్థన అనమాట. ఇక ఎక్కడ ఆగేది లేదు, వరసబడి చేస్తూ ఉంటాం. దేవునికి లోబడి ఆమె దేవునికి ఏమని అడుగుతున్నాడు? బలము లేదు, ఓడిపోనియొద్దు, మరలా నిన్నే నమ్ముకున్నాం, ఆమె నీ నామాన్ని బట్టే బయలుదేరుతున్నాం. మరొకటి ఏంటో తెలుసా? జయం పొందనియొద్దయ్యా, నీ మీద జయం పొందనియొద్దు, నీ మీద జయం పొందనియొద్దు. ఈ పూట ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునికి లోబడ్డావో లేదో? ఇంకా నువ్వు దేవునికి లోబడలేదా? ఇంకా పాపానికి, లోకానికి లోబడిపోయావు, దేవునికి లోబడలా. శరీరమైన వాటికి, శరీర కార్యాలకి, శరీరిచ్చులకి వాటికి లోబడిపోయావు. దేవునికి చోటెవలా? నీ దేవునికి చోటెవలా? దేవునికి లోబడితే ఆమె దేవునికి లోబడ్డాం అనుకో, ఎవడు తరమకుండానే ఏమవుతుంది? సాతాను పారిపోతాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యం ఉంటారు. ఎవడు తరవకుండానే పారిపోతాడు. కనుక ఆశ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం చూస్తున్నప్పుడు 14వ అధ్యాయంలో ఆ మాట అంటాడు కదా, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుతున్నాం. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతులు నీపైని జయం పొందనియొద్దు. ఆమెన్ చెబుదామా? నీ పైన అన్నాడా, నా పైన అన్నాడా? చూడండి ఒకసారి అందరూ. నీ పైన జయం పొందనియొద్దన్నాడా, నా పైన జయం పొందనియొద్దన్నాడా? మనమైతే కనుక అబ్బాయి ప్రార్థన చేస్తాంలేండి. అసలు నన్ను ఎక్కనియొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళనివద్దయ్యా, అణిగిపోవాలి ప్రభువా. అసలు అప్పటికప్పుడే అక్క ఈ ప్రార్థన వల్ల ఏ మేలు కలగదు. ఎప్పుడైతే ఆశారాజు చేస్తున్నాడో, విస్తారమైన సైన్యం ఉన్నా ప్రభా ఓడిపోకూడదు, ఆ సైన్యం చేతిలో ఓడిపోకూడదు. బలము లేని వాళ్ళకి నీకన్నా సహాయం చేసే వాళ్ళకి లేరు, నీవే నా సహాయము, ఆమెన్. నిన్నే నమ్ముకున్నాం, ఆమెన్ చెప్పండి. ఇక మేము బయలుదేరుతున్నాం, హల్లెలూయా. నీ నామమును బట్టి ఎదిరించడానికి, ఆ సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరుతున్నాం. ఈ సైన్యాన్ని బయలుదేరుతున్నాం. నరమాతృలు నీ పైన జయం పొందనిదని ప్రార్థింపగా 12వ వాక్యంలో, యెహోవా కూషీలను ఆశా ఎదుట, యోధా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారందరూ ఆమె చెబుదామా? మనం ఎట్లాంటి ప్రార్థన చెయ్యం. 15 ఏళ్ళు ప్రార్థనకు వచ్చే, 20 ఏళ్ళు ప్రార్థనగా 5-6 సార్లు బైబిల్ మన ప్రార్థనలో ఒకటి ఉంటాయి. మన ప్రార్థన స్వార్థం. నేను తగ్గించుకోవటం ఏంటయ్యా, నేను లోపడటం ఏంటయ్యా? వాడే లోపడాలి, వాళ్ళే రావాలి. అసలు నేను వెళ్ళినప్పుడు నాకు రావాలి ఘనత. నాది నేను నెబుకద్నెజర్ అంట నేను అంటున్నాడంట. అంటుంటే ఒక దర్శనం వచ్చిందంటండి. ఆ దర్శనం ఎవరు చెప్పలేకపోతున్నారంట. మనకందరూ తెలిసిన చరిత్రే బైబిల్లో.
అప్పుడు దర్శన భావాన్ని చెప్పగలిగిన వాడిని పిలుస్తున్నారు. ఆయన చెబుతున్నాడు, ఈ మాటలు దర్శనాన్ని వివరిస్తూ ఉండగా అతని మానవ స్వభావం అంతా పోయింది. ఆ రాజా చుట్టూ మీరే, ఆ వ్యక్తి మీరే మాట్లాడుతున్నారు. చూడండి, మనం మన దేవుని దగ్గర తగ్గించుకుంటున్నామా? అయితే నీ ప్రార్థన ఈ పూట ప్రభు ఆమెన్ ముద్ర వేయమని గాక. ముద్రిస్తున్నాడు, ఆమెన్ చెప్పండి. నువ్వేం అడుగుతున్నావో, ఏది కోరుకుంటున్నావో, దేన్ని చూసి భయపడుతున్నావో, దేని వైపు నీ కన్నులు పెట్టావో, ఈ పూట ప్రభువా ఇక జయము పొందకూడదు, ఆమె మీ నామాన్ని బట్టి బయలుదేరుతున్నాను, ఎదురిస్తున్నాను. ఎందుకంట దేవునికి లోబడాలి, దేవునికేమో లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. వాడప్పుడు మీ వద్ద నుండి పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడాలి. ముందు దేవునికి లోబడతాం, దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించుకోవాలా, నిన్ను నీవు లోబడాలా. నిన్ను నీవుగానే ఏమో ప్రభు దేవుడు నేను ఎలా నడపబోతున్నాడు, ఎలా నడిపించబోతున్నాడు, అలా నువ్వు దేవునికి లోబడిపోవాలి. దేవునికి లోబడటం ఎప్పుడు చేతనవుద్దో అపవాది పారిపోతాడు. నువ్వు ఎదిరిస్తే నీ అప్పుల చిటి చినిగిపోద్ది, నీ దరిద్రత దాటిపోద్ది, వేదన మబ్బులన్నీ తొలగిపోతాయి. ప్రభు సమస్తమును గద్దించును గాక. ప్రభు గద్దిస్తాడు, సమస్తం గద్దించువాడు. ఏది అడ్డుగా ఉందో, ఏది అభ్యంతరం, వాటన్నిటి దేవుడే సరళము చేయును గాక. ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. ఆమె ప్రభు తన కార్యం చేస్తూ వెళతా ఉంటారు. నువ్వు లోబడి బయలుదేరాలి. ఏమన్నా తెలుసా? నీ నామాన్ని బట్టి బయలుదేరుతున్నాను, ఆమెన్. నరమాత్రులు నీ పైన జయం పొందకూడదు. ఈ మాటలు అడిగినప్పుడంట 12వ వాక్యంలో ఆ కూషీలను ఆసా ఎదుట యోధా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి, ఆసాయు అతనితో కూడా ఉన్నవారు గెరారు వరకు వారిని తరమగా, కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు ఆమెన్ చెబుదామా, ఆమెన్ చెబుదామా, చెప్పాలి, ఆమెన్ చెప్పాలి. యెహోవా భయము, దేవుని సైన్యం భయము. అబ్బా, ఈ భయము బయలుదేరాలండి. దేవుని భయము, దేవుని సైన్యం భయం బయలుదేరిందంట. బయలుదేరేపాటికి ఎప్పుడైతే ఈ 2 భయాలు బయలుదేరి వారు పారిపోయిరి. యోధావారు శేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిది. గెరారు చుట్టూన్న పట్టణంలో వారందరి మీదకి యెహోవా భయము వచ్చిన గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కటమైన కొల్ల సొమ్మంతయు దోచుకుంది. మరియు వారు పశువుల శాలలు పడగొట్టి విస్తారమైన గొర్రెలు ఒంటెలు సమకూర్చుకుని యెరూషలేముకు తిరిగి వచ్చారండి. ఆమెన్ చెబుదామా? ఈ పూట దేవుడు కార్యం చేయడా? ఈ వాక్యం ఎత్తిపడుతున్నావా? నిజంగా నీవు ఎలా ఉన్నావు? మరి నీవు మన దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రార్థన మన ప్రభు ఆలకిస్తారండి. మన ప్రభు ఆలకిస్తారు. చెవియొగ్గి ప్రార్థనలు ఆలకించు దేవుడు. సర్వశరీరుని ఎద్దుకు వస్తున్నారు. ఎందుకు? ప్రార్థనలు ఆలకించే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన ఆలకిస్తున్నాడని నీ ప్రార్థన ఎట్టబడితే అట్లా ఉండకూడదు. ఇక నీవు మాట్లాడేది పరిశుద్ధ దేవునితో, మన ప్రభువైన యేసు క్రీస్తు వారితో మాట్లాడుతున్నావు. మన ప్రభువు ప్రతి ప్రార్థన ఆలకించి అంగీకరించి జవాబు ఇవ్వాలి. నీ ప్రార్థన ముద్రించబడాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలి. నీ ప్రార్థన, నీ విన్నపాలన్నీ వీళ్ళ విన్నపాలు ఏంటి? బలము లేని వారికి సహాయము. వీళ్ళ విన్నపాలు ఏంటి? నీ మీదే ఆనుకున్నాము. వీళ్ళ విన్నపాలు ఏంటి? నీవే సహాయం చేయాలి. ఆ సైన్యంలో ఓడిపోనివద్దు. ఇదిగో నరమాతులు నీ పైన జయం పొందకూడదు అని ప్రార్థన చేస్తే దేవుని భయం వచ్చింది. ఆమెన్. దేవుడు కలవరం పెట్టాడు. ఎటువంటి మొత్తినందున ఎవరు నిలవలేక పారిపోయారు. భయం వచ్చేసింది. ఎవరు నిలవలేదు. వాళ్ళు వదిలిపెట్టిన అన్నిటిని సమకూర్చుకున్నారు. స్తోత్రం చెబుదామా? ఈ రాత్రి మన ప్రార్థన మనం ఏమడుగుతాం? ఒకటి అడగమంటే ఒకటి అడుగుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం చూసుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం చూడండి.
7వ అధ్యాయము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆమె చెబుదామా? ఏమడిగాడు ఆసారాజు? ఏది అడిగాడో, ఏమని మొర్రపెట్టాడో సరిగ్గా దేవుడు అదే చేశాడు. మనం ఒకటి అడిగితే ఒకటి దేవుడు చేయడు. అంటే మన ప్రార్థన సరిలేదు, మనం సరిగా నడవట్ల, మనం ఎక్కడో మన ప్రార్థన పోగొట్టుకున్నాం, దేవునితో మాట్లాడుకోవటం పోగొట్టుకున్నాం, దేవునితో సహవాసం పోగొట్టుకున్నాం, దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డామేమో, వెలివేయబడ్డాం కాబట్టి పెక్కు మాటలుగా మాట్లాడుతున్నాం. అదే దేవుని సన్నిధి ఉంటే భయం ఉంటుంది, దేవుడి సన్నిధి ఉంటే భయం ఉంటుంది. దేవునితో మాట్లాడుతున్నాం, ఆ ప్రభు ప్రతి మాట ఆలకిస్తారు, ప్రతి మాట జవాబిస్తారు, ప్రతి ప్రార్థన అంగీకరిస్తాడు. ఏది కావలసి ఉందో ఆమేన్. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ఏది అడుగుతున్నామో అది దొరుకుతుంది, ఏది వెతుకుతున్నామో అది దొరుకుతుంది, ఎందుకు తడ్డుతున్నామో అది తీపడుతుంది. ఏది ఏమైనా పరలోకమందున్న ప్రభు మన పక్షంగా నిలిచి ఉంటారు. నీ ప్రార్థన ఇప్పుడు జవాబు వస్తుందా? ఇన్ని దినాలు అయిపోయినాయి, ప్రార్థనలు అయిపోయినాయి, రోజులు తరలిపోతున్నాయి. నిజంగా నువ్వు సిద్ధపాటేనా? ప్రభువైన దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఈ పూట నిన్ను నీవిగా ఎలా ఉన్నావు? ఆశా వంటి ప్రార్థనేనా? సైన్యమును చూసి భయపడలా, ఆ దండును చూసి భయపడలా, సమస్తము చేయగల దేవుని తట్టే చూసి మాట్లాడుతున్నాడు. చేయగలిగిన దేవునికి తను తాను అప్పగించుకున్నారు. తన సైన్యము, తన రాజు, తన పదవి సమస్తము దేవునికి అప్పగించేసుకున్నారు. వారు మొర్ర పెట్టుకుంటున్నారు. ప్రభువే ఒక అద్భుతం చేశారు. ఆమేన్. ప్రభు బయలుదేరారు. హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రభు మన కొరకు బయలుదేరును గాక. మన ప్రార్థనలు ఏవో సరిచేయబడాలి ఈ పూట. ఒకవేళ ఆయాసకరమైన ప్రార్థన వద్దు, దుఃఖకరమైన ప్రార్థన వద్దు, శాపము శపితమైంది మనం కోరుకోకూడదు, హాని చేసేవారు ఉండకూడదు. మన దేవుని సముఖంలో ఉన్నాం, మన దేవునితో మాట్లాడుతున్నాం. మన దేవుడు మన ప్రార్థనలన్నీ అంగీకరించి, ఆలకించి, ముద్ర వేసి జవాబిస్తారు. కనుక ప్రార్థన చేసేటప్పుడు పరధ్యానంగానో ఏదో అడుగుతున్నానంట అనకుండా ఏది అడగవాలో, అందుకే దావీదు తన ప్రార్థన కాచుకుంటున్నాడు. ఆమేన్. సిద్ధపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఏదైనా చెప్పాలంటే దేవుని సముఖములో మాట్లాడుతున్నాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ప్రభు ఈ మాటలు దీవించి కృపలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం.